రాము పుట్టింది ప్రతిభతో కాదు, డబ్బుతో కాదు, బ్యాక్గ్రౌండ్తో కూడా కాదు. ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అక్కడ సర్వైవల్ ముఖ్యం. డ్రీమ్స్ అనేవి లగ్జరీ. అతని నాన్న రోజువారీ కూలీ, అమ్మ రాత్రిళ్ళు దుస్తులు కుట్టేది. చిన్నప్పటినుంచే రాము ఒక నిజం అర్థం చేశా. స్కూల్లో రాము టాపర్ కాదు, ఇంగ్లీష్ బలహీనంగా ఉండేది. మ్యాథ్స్ అంటే భయం, మార్కులు కూడా సగటు. టీచర్లు యావరేజ్ స్టూడెంట్ అనేవారు. కొంతమంది బంధువులు ఇతనితో పెద్దగా ఏమవదు అనేవారు. మొదట ఆ మాటలు గాయపరిచాయి, తర్వాత అవే అతనికి ఒకసారి ఇంధనం. ముఖ్యమైన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు తండ్రి తిట్టుతాడనుకున్నాడు. కాని తండ్రి చెప్పింది ఒక్క మాటే, పడిపోవడం తప్పు కాదు, లేవకుండా పడిగాపులు కాయడం తప్పు. ఆ మాట రాము జీవితాన్ని మలిచింది. ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం తెల్లవారుజాము 4:30కి లేవడం మొదలుపెట్టాడు. పెద్ద సౌకర్యాలు లేవు, ప్రేరణ వీడియోలు లేవు. చిన్న బల్బ్ వెలుతురు, పాత పుస్తకాలు, గట్టి పట్టుదల, ఇవే అతని ఆయుధాలు. అర్థం కాని పాఠం వస్తే వదిలేయలేదు. అడిగాడు, మళ్ళీ ప్రయత్నించాడు. నెమ్మదిగా మార్కులు పెరిగాయి. ఇంటర్ అయిపోయాక నిజమైన కష్టం మొదలైంది. ఇంట్లో డబ్బు లేదు, కాలేజ్ చదవాలంటే పని చేయాలి. ఒక మెకానిక్ షాప్లో పార్ట్ టైం పని మొదలుపెట్టాడు. సాయంత్రం చేతులు గ్రీస్తో నిండిపోయేవి. రాత్రి అవే చేతులు పుస్తకాలు పట్టేవి. ఫ్రెండ్స్ నవ్వేవారు, ఇంత కష్టపడి ఏం? ప్రభుత్వ ఉద్యోగానికి 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్యూర్ అతన్ని లోపల నుంచి పగలగొట్టింది. వారం రోజులపాటు అయోమయం. నేను చేయలేనేమో అనిపించింది. కాని తనకే ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఇప్పుడే వదిలేస్తే తర్వాతనే? అతను తన తప్పులు విశ్లేషించాడు. అదృష్టాన్ని నిందించలేదు. బలహీనమైన సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కంఫర్ట్ జోన్ వదిలాడు. మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి జాబు చాలా పెద్దది కాదు, జీతం కూడా భారీ కాదు. కాని రాముకి అది ఒక సాక్ష్యం, పట్టుదల టాలెంట్ను ఓడించగలదు. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లడం గెలుపే. పుట్టిన పరిస్థితులు ముగింపును నిర్ణయించవు. కొన్ని సంవత్సరాల తర్వాత జనాలు అతన్ని లక్కీ అన్నారు.